హరికథ సంభవామి యుగే యుగే. హరికథ కాదు బుర్ర కథ అని పెట్టాల్సింది. అస్సలు బాగాలేదు భయ్య. నాకైతే స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అయింది. ఆ పోలీస్ స్టేషన్ సీన్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి లాజిక్లెస్ రైటింగ్ తో దారుణంగా వెళ్ళింది. ప్లాట్ ఏంటంటే ఒక విలేజ్ లో విలేజర్స్ బ్రూటల్ గా చనిపోతూ ఉంటారు. అక్కడ పిచ్చి ప్రజలేమో దేవుడే చంపుతున్నాడని అనుకుంటారు. మరి వాళ్ళని ఎవరు చంపారు? దేవుడు చంపారా మరి ఇంకెవరైనా చంపారా? ఇది ప్లాట్. అసలు దీన్ని ఎవరైనా రైటింగ్ అంటారా అండి? దేవుడు దేవుడు అనే లాజిక్ లెస్ రైటింగ్ తో చిరాకు దొబ్బించారు. ఇలాంటి దిక్కుమాల రైటింగ్ అయితే ఎక్కడ చూడలేదు. విలేజర్స్ అమాయకంగా ఉంటారు కరెక్టే, కానీ ఇందులో అయితే వీపీగా బుర్ర తక్కువలా చూపించారు. మొత్తం దేవుడు చంపడం ఏంటో దేవుని చేయడం ఏంటో ఇదేం రైటింగ్ అసలు దేవుడు అనే పాయింటే నాకు అస్సలు నచ్చదు. దానికి తోడు ఇందులో అయితే లాజిక్ లేకుండా నరేట్ చేశారు. కొన్ని సీన్సెస్ అయితే మరీ లాజిక్ లేకుండా ఉంటాయి. సీరియల్ లాగా దేవుడు దేవుడు అని తొక్కల ఓవర్ యాక్షన్ తో సీరియల్ లాగినట్టు లాగారు. సిరీస్ వెళ్తుంటే చాలా నీరసంగా మారింది. 4th and 5th ఎపిసోడ్ అయితే భరించలేక సచ్చ. కావాలనే 5th ఎపిసోడ్ లో కష్టాలు అంటించి అతికని బొగ్గు లాంటి మసి బొగ్గుతో డ్రామా కాస్త మెలో డ్రామా అయింది. స్క్రీన్ ప్లే అయితే అస్సలు బాలేదు. డెడ్ స్లీప్. అయినా దేవుడిని చేయడం దేవుడు చంపడం ఏంటండి? దీన్ని కనీసం నమ్మేలా కన్వీనియంట్ అయ్యేలా కూడా తీయలేదు. ఒకటే దేవుడు దేవుడు అని ఆ విలేజర్స్ వాళ్ళ ఓవర్ యాక్షన్ అయితే అస్సలు తట్టుకోలేకపోయా. ఒక క్యారెక్టర్ రైటింగ్ లేదు, క్యారెక్టర్ డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. ఏదో సీరియల్లో యాక్ట్ చేస్తున్నట్టు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ ఓవర్ యాక్షన్ కానీ ఇక నా వల్ల కాలేదు. సిరీస్ అనుకున్నారో సీరియల్ అనుకున్నారో కొన్ని క్యారెక్టర్స్ ఎందుకుంటే అర్థం కాదు, ఎందుకు పెట్టారో అర్థం కాదు. అసలు ఏ మాత్రం ఎంగేజ్ చేయలేదు సిరీస్ అయితే. ఏదన్నా సీన్ ఉంటే చెప్దామంటే ఏం లేదు. కొన్ని ప్రొసీడింగ్స్ అయితే అసలు నమ్మటట్టే ఉండదు. సరే ఇది ఒకటేగా పోనీలే అని అనుకుంటే, కానీ సిరీస్ వెళ్లే కొద్దీ లాజిక్లెస్ గా తయారైంది. ఆ పోలీస్ స్టేషన్ లో గన్ను పట్టుకొని డైరెక్ట్ గా వచ్చేస్తారు. విండోస్ నుంచి క్లియర్ గా కనబడతారు. కానీ అక్కడ అంతమంది ఉండగా, అంత పోలీసులు ఉండగా వాళ్ళు కాల్చే వరకు తెలియదట వీళ్ళకి. ఒక మనిషిని పసుపు నీళ్ళలో కలిపి వాని మీద పోసి దేవుణ్ణి చేసేస్తారంట. వాడేమో అచ్చం గాడ్ లాగా వచ్చి చంపేస్తాడంట. లాస్ట్కి ఏమో దేవుడే చంపేశారంటారు. మళ్ళీ మేమే దేవుడిని క్రియేట్ చేసాం, మళ్ళీ మేమే కాదు దేవుడే చంపేస్తున్నారంటారు. ఆ చిన్న రీజన్స్కి దేవుడు వచ్చి చంపేయడం ఏంటండి? దానికంటే పెద్ద తప్పులే లేవా? ఇక తప్పు చేసేవాడి కంటే తప్పు ఆపని వాడే పెద్ద తప్పు చేసినట్టట. ఇది భగవద్గీత నుంచి తీసుకున్నారట. ఏంటో ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నాడు అనేది ఫస్ట్ ఎపిసోడ్లోనే చిన్న పోరుడు కూడా కనిపెడతాడు. ఇది ప్లాట్ ట్విస్ట్ అని వాళ్ళు తీసుకుంటూ వెళ్ళిపోయారు. క్లైమాక్స్లో ట్విస్ట్ పెట్టారు. మళ్ళీ తొక్కల ట్విస్ట్. డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ అసలు ఏం బాలేవు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఒక్కరు కూడా సరిగా చేయలేదండి. టూ మచ్ ఆర్టిఫిషియల్ గా ఉంది యాక్టింగ్ అయితే ప్రతి ఒక్కరిది. బీజిఎం సాంగ్స్ అన్ని బొక్కలా ఉన్నాయి, అసలు బాలేవు. ఇక హరికథ కాదు బుర్ర కథ మీ ఇష్టం. ఇక సిరీస్ అయితే Disney+ హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. మరి సిరీస్ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ వేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.